ఏం కాదు అయిపోయింది బాయ్ ఫస్ట్ పోరా. హైదరాబాద్ గణేశుడు స్టార్ట్ అయింది కదా చూడ్డానికి. నేను ఆల్తారా Hi guys, welcome back to my new channel, new video actually. Okay, and today's video is all about अरे ఓపెన్ చేయైతే సో ఏంటంటే సండే కదా ఎక్కడికైనా బయటకు వెళ్దాం రా అని చెప్పేసి మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశాను. అండ్ వీడికి ఫోన్ చేసి హలో మామా ఈరోజు సండే కదా ఎక్కడికైనా బయటకు వెళ్దాం రా అలా ప్లాన్ చేసి ఎక్కడికో వెళ్దాం అని చెప్పేసి ఎక్కడికో వెళ్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం సేఫ్టీ. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారు ఈ మధ్య, ఒక్కో బండి మీద ముగ్గురు వెళ్తారు. అసలు తప్ప అది అంత ముగ్గురు ఇట్లా స్పీడ్గా వెళ్తారు, ఇట్లా గలీజ్గా. ఏంటో వాళ్ళకి ఏం అర్థం కాదు. సో హెల్మెట్ వాడండి, ముగ్గురు వెళ్ళకండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. 2 seconds later. సార్ వెళ్ళిపోతున్నాడు సార్, త్వరగా రండి సార్. వస్తున్నా. సో గైస్ మేమైతే అట్ లాస్ట్ ప్రసాద్కి అయితే వచ్చేసాం. ప్లాన్స్ అంటూ ఏం లేవు, చూద్దాం, గో విత్ ద ఫ్లో అంతే, ఏది అనిపిస్తుంది చేసేయడం. గైస్ మనం జీవితంలో ఎంతో అనుకుంటాము, మావాడు అది ఎక్కాలనుకుంటాం. చూడండి, మోటివేట్ అవ్వండి. అరవింద్ ఏం కాదా జై బాలయ్య అనుకో అంతే. చూస్తుర్రా అందరు ఇచ్చేపోతే చెప్తున్నా. అంటే వీడు ఎక్కుతా అన్నాడు, మాకు సంబంధం లేదు, మేమేం చెప్పలే, ఫోర్స్ చేయలేదు. వాడేదో సరదాగా అన్నాడు. వాడికి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు అన్న. ఎలా అనిపించింది చెప్పి ఎక్స్పీరియన్స్? తెలీదు, గుర్తులేదు, మర్చిపో. చేతిలో గ్రిప్ వస్తలేదు పైన. అరే బాబు, చేతిలో గ్రిప్ రాదంట, ఇజ్జ పోతుంది, అన్ని ఆలోచించుకున్నావు కదా. లైఫ్ లో రిస్క్ అయిపోతే మిగిలిన రఫ్ మాత్రం. ఊరికే గెలవడం నాకు నచ్చదు, చూసుకుందాం. ఆడికి వెళ్ళాక ఏమనిపిస్తుంది? ఇంకా ఆడికంటే పోనీకి రాదు, పైకి పోవాలి. ఐ కమాన్ రా, యూ కాంట్ డు ఇట్ రా. పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే మై ప్యాంట్ ఇరిపోయింది రే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పోయినాక పైకి గుంజనికి రాదు బాడీ. నేను ఆల్తారా నేను ఆల్తాలా కబలి, నేను కూడా ఆల్తాలా కబలి నేను ఆల్తా. చెప్పు ఏం చెప్పాలి, నేను జాగ్రత్తనే చేయను, వేస్ట్ మాట, అంత ఫ్రాడ్. भाई कोई भी गया क्या ऊपर तक? పోయినంట కదా. అరే మనిషి మానవ మృగం వాడు, కోచుకుంటాడు. ఇంకో क्या दिया तुम बिना के बाद? 11 सेकंड. కడుపు మూస్తుంది మచ్చా. 2 seconds later. గాయ్స్ ఇప్పుడు మనం స్కారీ హౌస్ పోతున్నామా? చెప్పరా మై, లోపల భయంకరంగా ఉంటుందంట, ఏం చేస్తావు? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అన్ని నోట్లోకి వచ్చేసారు. ఏం కాదు, జై బాలయ్య. మచ్చా అయిపోయింది. ఎంతసేపు
పోతారా ఇంకా అయిపోయింది. పోరా బాయ్ అరే మై బస్ లో పోరా ఆహా అరే దురట్టేస్తున్నావు అయిపోయింది, అంతా బాగానే ఉంది. భయపడొద్దు. అయిపోయింది. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు. సో గైస్ ఇప్పుడే స్కేరీ అవుట్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము. వీళ్ళు వీడియో తీస్తున్నా చెప్పేసి యాక్టింగ్ చేస్తారు. అరే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లున్నది అట్లుంటారా? నేను కూడా షాక్ లో ఉన్నా, జనులు నేను కూడా షాక్ లో ఉన్నా. చూడు ఇడికెళ్ళి వేస్తా, వాళ్ళు ఆడికెళ్ళి వేస్తలేరు. చూడు గేట్ 2 seconds later. హాయ్ గైస్, ఇప్పుడే ప్రసాద్ సార్ బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు స్టార్ట్ అయింది కదా, చూడడానికి వచ్చాం. మా అంకుల్ గారు లెక్క మాట్లాడుతున్నారు. అదేదో సినిమాలో ఇదే బిల్డింగ్ ఉంటుంది కదా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో గైస్ ఈరోజు మా ఫ్రెండ్స్ ముగ్గురం వచ్చాం కదా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు మొగవాడు అని చెప్పేసి కాంపిటీషన్ పెట్టుకుంటారు. పుషప్ ఛాలెంజ్ పెట్టుకోరు. ఇగో ఫస్ట్ ఇటు చెక్ చేస్తున్నాం. 1 చెయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంతే. అరే ఉండాలా. నెక్స్ట్ పార్టిసిపెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో ఇప్పుడు తెలిసిపోయింది ఎవరు బాయో ఎవరు అదో. ఇవే తగ్గించుకుంటే మంచిది.